ఇది సీఎం విజయ్ తలపతి ప్రభుత్వ ఉద్యోగులపై తీసుకున్న అవినీతి వ్యతిరేక నిర్ణయంపై ఒక క్విక్ సమ్మరీ. అసలు అవినీతిని వేరుతో సహా పెకలించడానికి ఇది ఎలాంటి బ్రహ్మాస్త్రంగా పనిచేయబోతోందో మీరూహించగలరా? సిస్టమ్ను క్లీన్ చేయడానికి సీఎం తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని ఈ సమాచారం వివరిస్తోంది. అలాగే సామాన్యుడికి ఈ నిర్ణయం ఎందుకు ఒక అసలైన గేమ్ చేంజర్ కాబోతోందో చాలా స్పష్టంగా చెబుతుంది. ఇక మొదటి విషయానికి వస్తే, సీఎం విజయ్ తలపతి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఆ అతిపెద్ద వార్నింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సిస్టంలో అవినీతికి ఏమాత్రం చోటులేదు అని ఆయన ఒక కఠినమైన సందేశాన్ని ఇచ్చారు. మరి దీనిని ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం ఒక సాధారణ హెచ్చరికగా భావించాలా, లేదా రాబోయే పెనుమార్పుకు ఇదొక గట్టి సంకేతమా? రెండవది, ఫిర్యాదుదారుల కోసం ఆయన ప్రకటించిన భారీ రివార్డ్ సిస్టమ్. చూడండి, ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి కనీసం ₹1000 లంచం అడిగినా సరే, ఆ విషయాన్ని ధైర్యంగా ఫిర్యాదు చేసిన వారికి ఏకంగా ₹1,00,000 బహుమతిని సీఎం ప్రకటించారు. ఒక్కసారి ఆలోచించండి, కేవలం ₹1000 లంచం పట్టిస్తే ₹1,00,000 బహుమతి. అంటే ఇది సామాన్య ప్రజలను కూడా అవినీతిపై పోరాడే సైనికులుగా మార్చే ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చా? అవినీతిరహిత సమాజం కోసం ప్రజల భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తూ తీసుకున్న అత్యంత శక్తివంతమైన